అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ టు సైద్ బ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మార్నింగ్ ఏంటో కొంచెం చినుకులు పడినట్టున్నాయి. చాలా క్లైమేట్ కూల్ కనిపిస్తుంది. తర్వాత 11 నుంచి స్టార్ట్ అయింది మనకి ఎండ. పైన చూస్తే మబ్బుగానే ఉంది. ఈ రోజు చల్లగా ఉంటే క్లైమేట్ బాగుండు, కానీ ఈ మధ్య ఏమవుతుందంటే 11 వరకు క్లైమేట్ చల్లగా ఉంటుంది. 11:30 దాటిన తర్వాత ఇంకా మామూలుగా సెగలు ఉండట్లా బయట. ఏసీ ఉన్న వాళ్ళైతే పర్వాలా, ఏసీ లేని వాళ్ళకైతే ఈ ఉడుకుకి ఉడికిపోతారు. పొద్దున్న లెగంగానే ఫస్ట్ అంట్లు తోవాల్సిందే. తర్వాత ఇల్లు శుభ్రం చేసేసుకొని ఇంకా టిఫిన్ దగ్గరికి వచ్చేసాను. టిఫిన్ దగ్గరకు వచ్చేసి మనకి ఇడ్లీ పిండి మ్యాటర్ మిగిలిపోయి ఉంటే దాంట్లో గుడ్డేసి కొంచెం ఏమంటారు ఉతప్పం ఎగ్గలా వేస్తున్నాను. అయితే ఇంతలో మా బుడ్డది కూడా లేచిపోయింది. దానికి కొంచెం లెగంగానే వాటర్ తాగిద్దది. వాటర్ ఇచ్చేసాను దానికి. వాటర్ వేసేసి ఇంకా మనమైతే ఇలా చేసుకుంటాం, ఊతప్పం లాగా. ఎగ్ ఊతప్పం అంటాం కదా, అలా చేస్తాను నేనైతే. ఇడ్లీ బ్యాటర్ వేసేస్తే నేను మినిమం 3 days వేసేస్తాను. 2 రోజులేమో ఇడ్లీ తినేస్తాము, ఇంకా 3వ రోజు వచ్చేసి ఇలా ఊతప్పంలా చేసుకొని తింటాము. బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే మా బుడ్డదాని వాయిసే. మనం ఫోన్ పట్టుకుంటే చాలా దానికి కూడా ఉప్పు వచ్చేసింది. మనం మార్నింగ్ అంట్లు తోవడం ఒక టాస్క్ అనుకుంటే ఇది సర్దడం కూడా ఒక టాస్కే. ఇప్పటివరకు ఆ ఊతప్పం కుక్ అయ్యే వరకు మనమైతే అంట్లో అయితే సర్దేసుకున్నాము. ఇలా ఊతప్పంలా చేస్తే ఒక్కొక్కటితో మనకు కడుపు నిండిపోయింది. నేనైతే ఇలా పిజ్జా స్టైల్లో ఇలా కట్ చేస్తాను. 4 pieces లా ఇలా కట్ చేస్తే నాకు ఏదో సాటిస్ఫాక్షన్ ఉండిద్ది. మాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది. మా పిల్లలు అందరూ తినేశారు, ఇంకా లాస్ట్ లో నేనే తినడము. మా ఇద్దరు పిల్లలు అయితే రెడీ అయిపోయారండి. స్నానాలు చేసి రెడీ అయిపోయారు, ఫ్రెష్ అయిపోయారు. మా బుడదానికి పిల్లక ఇప్పుడప్పుడే వస్తుంది. అయితే ఆ పిల్లక కూడా వాళ్ళు అక్కేసింది. నేనేమో వేద్దామంటే చెయ్యి వేసేసి ఆ పిల్లక తీసేస్తుంది, అంటే రబ్బర్ బ్యాండ్ తీసేస్తుంది. సర్లే అని చెప్పేసి అమ్మ నేను వేసారమ్మా, నువ్వు కొంచెం ఆడిపించని చెప్పింది. అలా వేసింది. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి మటన్ బిర్యానీ చేశాను. మటన్ కొనేంత బడ్జెట్ లేదు, కానీ మటన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వాళ్ళ బాబుకి పుట్టెంటికలు తీశారంట. అప్పుడైతే ఫంక్షన్ చేస్తారు కొంతమంది ఏమో ఇలా మటన్ ని ఫ్రెండ్స్ లో అండ్ ఫ్యామిలీస్ లో అయితే పనిచేస్తారు. మా హస్బెండ్ కూడా ఇచ్చారంట. ఆ మటన్ తీసుకొస్తే ఇంకా మాకు కలిసి వచ్చేసింది. ఇంకా ఫ్రైడే వచ్చింది, అది కూడా మటన్ వచ్చింది ఇంటికి. అయితే చెప్పేసి మేమైతే మటన్ బిర్యానీ చేశాను. ఎప్పుడో బక్రీద్కి చేస్తానండి, మళ్ళీ తర్వాత ఇలాంటి టైంలోనే చేస్తాను. మధ్యలో అస్సలు చేయను. 1 yearకి ఒక్కసారి చేస్తాను మటన్ బిర్యానీ. చికెన్ బీఫ్ బిర్యానీ అయితే చేస్తాను, కానీ ఇలా మటన్ బిర్యానీ చాలా తక్కువ. అయితే ఆయన ఇవ్వడం మనం చేయడం అయితే మనం తినడం మన రాతలో ఉంది. అందుకనే నేనైతే మటన్ బిర్యానీ ఫుల్ కుమ్మేసాము. చాలా బాగా వచ్చింది కూడా. వీడియో కావాలంటే చెప్పండి, మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మటన్ బిర్యానీ బ్లాగ్ అయితే ఇప్పటివరకు పెట్టలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సిందే. లాంగ్ వీడియో కాకుండా షార్ట్ వీడియోనే పెట్టేస్తాను. ఎందుకంటే అంత గ్రాండ్ లుక్ ఏమి ఇలా బాస్మతి వేసి అంత గ్రాండ్ లుక్ ఏం చేయాలి, సింపుల్ గా చేశాను కాబట్టి షార్ట్ లో పెట్టేసి చాలా సరిపోద్ది అనుకుంటున్నా. పిల్లలైతే మస్త్ హ్యాపీగా అయిపోయారు. అమ్మ బిర్యానీ చేస్తున్నావా అని చెప్పేసి. మా బుడ్డది కూడా తినిద్ది, దాని ముక్కలు వస్తుంది. ఇప్పుడు వరకు చికెన్ మటన్ ఇంకా అలవాటు చేయలేదు. అయితే తను తినిద్దో ఏమో తెలియదు, కానీ మా పెద్ద పాప అయితే తినేసిద్ది. ఇంకా షార్ట్ కి పెట్టాలని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే ఎడిట్ చేసుకున్నాను ముందే. మటన్ బిర్యానీ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా లైక్ చేసుకోండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆఫ్టర్నూన్ అయితే మటన్ బిర్యానీతో లాగించేసిన తర్వాత ఇంకా 4కి అయితే ఇంకా మా పాప అయితే అమ్మ గులాబ్ జామ్ చేయమని చెప్పింది. సరేలే అని చెప్పేసి గులాబ్ జామ్ చేయడానికి అన్ని ఏం లేవు ఇంట్లో. అయితే నేను సింపుల్ గా అయితే బాలామృతంతో చేసిన గులాబ్ జామ్ చేశాను. బాలామృతం అండ్ గోధుమ పిండితో 2 కలిపి ఇలా గులాబ్ జామ్ చేశాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ప్లీజ్ చూడండి. వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ, కంపల్సరీ చూడండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వంటలు చేసి వంటలకు అయిపోతున్నాను. మన కోసం మనం టైం స్పెండ్ చేయాలంటే ఇంకా మనం గార్డెనింగ్ ఏం చేయాలి, లేకపోతే బయటికి వెళ్ళిపోయి వాకింగ్ అయినా చేయాలి. నేనైతే 2 చేశాను ఈ రోజు. గార్డెనింగ్ అంటే పెద్ద తోటలు ఏం కాదు, మనకి చిన్నవి ఉన్నాయి. ఇంకా నేనైతే మొన్న ఈ మధ్య వేసాను. ఏమంటారు ఈ మొక్కని, అసలు తొందరగా నాకు తెలుగు రాదండి బాబు. ఈ తెలుగు వస్తే నాకు ఈ తెగెందుకో అర్థం కావట్లేదు. ఏమంటారు కదా మనీ ప్లాంట్, ఇప్పుడు గుర్తుకొచ్చింది. అమ్మయ్య మనీ ప్లాంట్ వేసాను, తొందరగానే గ్రో అయింది. తర్వాత వచ్చేసి దీంట్లో టమాటా పచ్చిమిర్చి వేసాను. ఇటు సైడ్ అయితే టమాటా, అటు సైడ్ అయితే పచ్చిమిర్చి వేసాను. చాలా బాగా తొందరగానే గ్రో అయ్యి. ఇంకా వేస్టేజ్ ఇలా మొక్కలు చేస్తుంటే ఇవి కూడా పీకేసి పక్కన పడేసాను. ఇవే మన చిన్న గార్డెనింగ్ అండి. ఇంకా మనం గార్డెనింగ్ అంటే ఇంకా మొక్కలు మా ఆయన మట్టి ఇంకా కుండీలు తేవాలే, కానీ అసలు ఇల్లంతా నింపేస్తాను, అంత పిచ్చి నాకు మొక్కలది. ఆయనకైతే తేరా బాబు అంటే ఆయనేమో తెస్తాలే అంటున్నాడు. ఆ డబ్బా ఒకటి వచ్చి మొక్కలది ప్లాస్టిక్ అయితే 80 రూపాయలు అంట. అమ్మో 80 రూపాయలు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాడు. నీ మొక్కలు పిచ్చి ఏమో కానీ ఒక పూలకుండా 80 రూపాయలు అంటున్నాడే. 80 రూపాయలు పెట్టి కూరగాయలు తీసుకోవచ్చు మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి అవసరం అంటున్నాడు. సర్లే తర్వాత కొనొచ్చులే అని చెప్పేసి ఇంకా ఆపేసాను. ఇంకా దీంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటాను. క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది కదా, కొంచెం బయట కూర్చుందాం అనుకుంటే బయట అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా వాళ్ళు పనిచేసే వాళ్ళు మనమే చూస్తున్నారు. అందుకని చెప్పేసి నేనైతే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను. ప్రశాంతత కావాలని చెప్పేసి నేనైతే వాకింగ్కి వెళ్ళిపోయాను. అసలు మామూలుగా లేదు, ఎంత హాయిగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉండిద్ది. మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవాలంటే ఇదేనండి వాకింగ్. తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. మనకి ఫ్యూచర్
ఫ్యూచర్ లో కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వాకింగ్ చేసిన ఈ బిర్యానీలు చికెన్లు మనం వెంట తిరుగుతూ ఉంటే ఇంకా మనం వాకింగ్ చేసినట్టే, మనం బరువు తగ్గినట్టే. వాకింగ్ కి 5:30కి వెళ్ళి 6:30కి అయితే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మాకేమో పంపు వచ్చింది. ఇంకా ఇక్కడ ఈ ఇంట్లో అయితే, కొత్త ఇంట్లో అయితే పంపు వచ్చిన తర్వాత పట్టుకోవాల్సిందే, ట్యాంకులు లేవు ఇక్కడ. ఇంకా మా పిల్లలు కూడా ఇద్దరు ఒక అరగంట సేపు పడుకుని లెగిసిపోయారు. నీళ్ళు పట్టేసుకొని అంట్లు తోమేసుకొని ఇంకా ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చుందాం అనేసరికి ఇంకా మా ఆయన అయితే బిర్యానీ తీసుకొచ్చారు, ఫ్రెండ్ ఇచ్చా అని చెప్పేసి. మళ్ళీ బిర్యానీ నా మధ్యాహ్నం అయితే తిన్నాము. ఇంకా సాయంత్రం కూడా బిర్యానీ ఉంది కదా ఆల్రెడీ మధ్యాహ్నంది అని చెప్తే నేను తీసుకురాలేదు, మా ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పేసి తీసుకొచ్చాడు మా ఆయన. మధ్యాహ్నం చేసిన బిర్యానీ ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇంకా ఈ బిర్యానీ అయితే వేడి వేడిగా ఉంది, లాగించేసాం రా అని చెప్పేసి పిలిచాడు. ఇప్పటికే 8 అయిపోయింది. ఇంకా తినేసిన తర్వాత కొంతసేపు నేనైతే రెస్ట్ తీసుకున్నాను. వాకింగ్ చేశాను కదా, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇంతలోనే మా బుడ్డది చూడండి అసలు ఏం చేసిందంటే, వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నారు బయటకు అని చెప్పేసి ఫోన్ దాచేసి నాకేం తెలియనట్టు చూస్తుంది. కానీ వాళ్ళ డాడీ ఏమో ఫోన్ ఏది అంటే ఎదిగో అని చూపిస్తుంది. చేసి కింద పడేసింది ఒకేసారి. వాళ్ళ డాడీ కొంచెం గట్టిగా ఇవ్వలేదు, మామూలుగా ఇచ్చాడు బుగ్గ మీద ఒకటి. తినందుకు ఏడవలేదు కానీ దాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారని చెప్పేసి అయితే ఏడ్చింది. రాత్రి 9 అయింది. ఇప్పుడు ఎక్కడా బాబు అంటే సోడా తాగొస్తామని చెప్పేసి దానికి ఇంకా ఏడిపిస్తున్నారు. అదేమో ఇంకా ఏడుస్తుంది, నన్ను తీసుకెళ్ళట్లేదని చెప్పేసి. అలాగా ముగ్గురు కలిసి బయటికి వెళ్ళి సోడా తాగి అలా ఉంటా. మరి ఈ రోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మరి కొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.